నీట్ కోచింగ్ సెంటర్లలో టాప్ 1 గా ఉంది శ్రీ ఆద్య మెడికల్ అకాడమీ. అడ్మిషన్స్ జరుగుతున్నవి. సంప్రదించండి. స్వామి, వంద దోషం అంటే ఏంటి? తల్లి, వంద దోషం అంటే ప్రథమ రజస్వల అయినప్పుడు తగిలే దోషం అని మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఒక ఆడపిల్ల యొక్క ఫస్ట్ శారీ ఫంక్షన్ చేస్తారు కదమ్మా, అప్పుడు ఈ దోషము తెలిసి తెలియకుండా అంటుతుంది తల్లి. చాలా మంది భర్త చనిపోయిన స్త్రీ, ఇంకోటి అశౌచంతో ఉన్న వాళ్ళు ఊర్లలో, సిటీలో అంటే ఎక్కువ పట్టించుకోరు, కానీ ఊర్లలో అక్షంతలు మంత్రించుకొని ఆ ప్రథమ రజస్వలైన స్త్రీ నెత్తి మీద కూడా చల్లితే వాళ్ళకు ఈ వంద దోషం అని కలుగుతుంది. భర్త చనిపోయిన స్త్రీ ద్వారా కూడా ఈ అక్షంతలు వేయడం వల్ల, కుంకుమ బొట్టు పెట్టడం కూడా ఈ వంద దోషం మనకు తగులుతుంది. ఫస్ట్ శారీ ఫంక్షన్ ఉన్నప్పుడు 5వ రోజుకి తలస్నానము, 3వ రోజుకి స్నానాలు, 9వ రోజుకి స్నానాలు, 7వ రోజు స్నానాలు అని ఒక కులపరంగా ఆచారం ఉంటుంది తల్లి. ఒక దారిద్ర్యం ఉన్న వ్యక్తులు కూడా స్నానం చేయించడం వల్ల వంద దోషం అనేది ఆ స్త్రీకి రావడం జరుగుతుంది. ఏం తెలియని ఆ ప్రథమ రజస్సులో ఉన్న పాపకు తగలడము జరుగుతుంది. దీనివల్ల నష్టాలు ఏంటి అంటే తనకు ప్రెగ్నెన్సీ ప్రాబ్లం వస్తుంది. ఎన్ని హాస్పిటల్స్ పోయినా కూడా ప్రెగ్నెన్సీ పెళ్ళి అయిన తర్వాత రాదు. ఇంకోటి ఏంటంటే దరిద్రానికి కూడా హేతువు, మంచి భర్త దొరకడు. ఇంకోటి అక్కడి నుంచి వాళ్ళకు చదువు మీద ధ్యాస ఉండదు, చెడు ఆలోచనలు ఉంటాయి. జీవితం అంతా కూడా చాలా వరకు నాశనం జరుగుతుంది తల్లి. ఇవి ఊర్లలో ఎక్కువ జరుగుతూ ఉంటాయి, సిటీలో ఎక్కువ ఉండదండి. చాలా జాగ్రత్త పడి మనము ఆ ప్రథమ రజస్వలో అయిన స్త్రీ దగ్గరికి వీలైనంత వరకు నీట్గా ఉన్న వాళ్ళనే అనుమతించి వాళ్ళు ముట్టుకోటట్టు చేస్తే పిల్ల చాలా సంతోషంగా ఉంటుంది. వాళ్ళ జీవితము చాలా జాగ్రత్త. శౌచానికి సంబంధించినవి ఇవన్నీ కూడా పాటించాలి తల్లి మనం. ఓకే, బ్లాక్ మ్యాజిక్ నుంచి ఎలా బయటపడాలి? చేతబడి అంటే అర్థం ఏంటి? ఒకరి చేత చేయబడింది చేతబడి. అవును, అది పుత్తల ప్రయోగం కావచ్చు, మారణ ప్రయోగం కావచ్చు. చిన్న చిన్న మాంత్రికులు పాపకర్మను ముందుకు దోస్తారు, వాళ్ళ అక్షంతలు చేతిలో పట్టుకొని కూడా చేయొచ్చు. మరి ఆ పాపము ఎక్కడిది? ఇంతకుముందు మనం చెప్పినట్టు మన కర్మనే మనకు ముందు దోస్తారు. వాళ్ళు కొత్త కర్మ ఏం తెచ్చిపెట్టరండి, మన కర్మనే మనకు ముందు దోస్తూ ఉంటారు. మనం పూర్వజన్మలో కానీ ఈ జన్మలో కానీ చేసిన కర్మనే ముందుకు తేయడం జరుగుతుంది ఈ శుద్ర విద్యల ద్వారా. అప్పుడు మనము దేవత ఆరాధన, ఇప్పుడు చెప్పినట్టు జంతు ముఖాల యొక్క దేవతలను ఆరాధించడం వల్ల లక్ష్మీ నరసింహస్వామి, ఆంజనేయ స్వామి, గణపతి, వారాహస్వామి, వారాహి దేవత లాంటి మంచి మంచి దేవతలని, జంతు ముఖాలు ఉన్న దేవతలను పూజించడం వల్ల ఈ కర్మ నుంచి, ఈ బ్లాక్ మ్యాజిక్ నుంచి, ఈ క్షుద్ర విద్యల నుంచి ఇమ్మీడియట్గా రిలీఫ్ ఉంటుంది తల్లి. ఎవరినైనా కూడా ఇష్టదైవాన్ని కూడా కులదైవాన్ని కూడా పూజించవచ్చు, తప్పలేదు.